అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్. కృష్ణాష్టమి సందర్భంగా నేడొక ప్రత్యేక కథనం. నిరాకార నిర్గుణ పరబ్రహ్మ అయిన భగవంతుడికి ఎన్నో సాకార సగుణ రూపాలు కూడా. ఆ రూపాలకి మళ్ళీ అనేకమైన అందమైన నామాలు. ఏ పేరుతో పిలిచినా ఆయనే పలుకుతాడు. ఏ రూపానికి నమస్కరించినా ఆయనకే చేరుతాయి. సర్వదేవ నమస్కారాన్ వాసుదేవం ప్రతి గచ్చతి. భగవంతుడి ఎన్ని అవతారాలున్నా శ్రీకృష్ణుడి పరిపూర్ణ అవతారం అనేది అత్యంత ప్రత్యేకమైనది. కృష్ణనామం, కృష్ణ రూపం, కృష్ణుడి అల్లరి, ఆయన బాల్యలీలలు, తన వేణుగానం, కృష్ణుడి చరిత్ర, కృష్ణుడి స్నేహం, ప్రేమ, కృష్ణుడి పరాక్రమం, కృష్ణుడు చేసిన భగవద్గీత బోధ. ఇలా ఒక్కరోజు కూడా కృష్ణుడి గురించి తలుచుకోకుండా మనకు గడవనే గడవదు. మన జీవితం ముందుకు సాగదు. శ్రీకృష్ణుడు వసుదేవ నందనుడు, అందుకే వాసుదేవుడు అనే పేరు. ఈ మధురమైన వాసుదేవ శబ్దాన్ని గురించి సంజయుడు ధృతరాష్ట్రుడికి మహాభారత ఉద్యోగ పర్వంలో ఇలా వివరిస్తాడు. శ్వాసనాత్ సర్వభూతానాం వసుత్వాత్ దేవయోనిః వాసుదేవస్తతో వేద్యో బృహత్వాత్ విష్ణురుచ్యతే అని. అంటే ఆయన సమస్త ప్రాణులకు నివాస స్థానం అవటం వల్ల, దేవతలందరూ ఆయనలోనే నివసించటం వల్ల వాసుదేవ అనే నామం సార్థకమైంది అని. ఈయన సర్వవ్యాపకుడు కాబట్టి విష్ణువు అనే పేరు. భాగవత పురాణం మనందరికీ తెలిసిందే కదా. భగవంతుని చరిత్ర కాబట్టి భాగవతమని, లేదా భగవతి రతాః భాగవతాః, భాగవతులు అంటే భగవద్భక్తులు, వాళ్ల చరిత్ర కాబట్టి భాగవతమని అర్థం. బాల్యంలోనే పూతన సంహారం, గోవర్ధనోద్ధరణం చేసిన ఉద్దండ పిండం మన కృష్ణుడు. పెరిగి పెద్దయి ధర్మరక్షణకు దీక్షా కంకణుడై కంసాది రాక్షసులను సంహరించి కుంతి పుత్రులకు మార్గదర్శనం చేశాడు. అర్జునుణ్ణి మాధ్యమంగా చేసుకొని సమస్త మానవ జాతికి భగవద్గీత బోధ చేశాడు. విష్ణువు రక్షకుడుగా కీర్తింపబడే వేద మంత్రాల్లో అనేక చోట్ల గోప్త, గోప అనే శబ్దాలు వాడటం గమనించవచ్చు. ఆ మంత్రాలే భాగవతాది పురాణాల్లో గోపాలకుడుగా వర్ణించారు. చాందోగ్యము మొదలైన ఉపనిషత్తుల్లో విష్ణువు దివ్య పురుషునిగా, సూర్యమండలాంతర్వర్తి అయిన పరమేశ్వర స్వరూపునిగా వర్ణించబడింది. అదే విష్ణుతత్వము. తర్వాత పురాణేతిహాసాల్లో ప్రసిద్ధమైన కృష్ణతత్వానికి అదే మూలమని భావించవచ్చు. ముండకోపనిషత్తులో అగ్నిర్మార్గ చక్షుషి చంద్ర సూర్యౌ దిశ శ్రోత్రే వంటి ఇతర వర్ణనలు శ్రీకృష్ణుడి విశ్వరూప సందర్శన వర్ణనకు దగ్గరగా ఉండటం గమనించవచ్చు. ఇతిహాసాల్లోని మహాభారతంలో, పురాణాల్లోని భాగవతంలో, తర్వాత కావ్యాల్లోని ఎర్రన రచించిన హరివంశము మొదలైన గ్రంథాల్లో శ్రీకృష్ణుడి గాథలు ఎంతో గొప్పగా వర్ణించబడ్డాయి. అయితే భాగవతం దశమ స్కంధంలో శ్రీకృష్ణ జన్మ వృత్తాంతం, శైశవ క్రీడలు విస్తారంగా వర్ణించబడ్డాయి. నిజానికి శ్రీకృష్ణుడి శైశవ క్రీడలు, ఆయన బాల్యమే చాలా మందికి ఇష్టం. ఆ బాల్య క్రీడల్లో అల్లరి చేస్తూనే ఆయన ఎంతో మంది భయంకరమైన రాక్షసులను మట్టుపెట్టి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసిన విధానం ఎవ్వరి మనస్సులనైనా కట్టిపడేస్తుంది. మన్ను తిన్న చిన్న అమాయకపు పిల్లవాడిలా, వెన్న దొంగగా గోకులాన్ని పావనం చేసే చిన్ని కృష్ణుడంటే ఎవరికైనా చెప్పలేని తాదాత్మ్యం కలుగుతుంది. కృష్ణుడి బాల్యలీలలకు మురిసిపోవటమే కాదు, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఎన్ని కష్టాలనైనా ఎదిరించి ముందుకు వెళ్లాలనే సందేశాన్ని మనం మర్చిపోకూడదు. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. కురుక్షేత్ర యుద్ధం లాంటి జీవితంలో అలసిపోకుండా, పిరికితనంతో పారిపోకుండా ధర్మాన్ని పట్టుకొని మన కర్మ మనం చేస్తూ ఫలితం భగవంతుడికి అప్పజెప్పి ఎలా పోరాడుతూ ముందుకు వెళ్లాలో భగవద్గీత బోధ ద్వారా నేర్చుకోవటం కూడా ఎన్నడూ మర్చిపోవద్దు. నమస్తే. జై శ్రీకృష్ణ.